నమస్తే ట్రేడర్స్. రికార్డింగ్ చేయడం అయితే మర్చిపోయాను, లైవ్ రికార్డింగ్. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మనము బ్యాంక్ నిఫ్టీలో 5 మినిట్స్ క్యాండిల్ ఫోర్త్ క్యాండిల్లో ఎంట్రీ అయ్యా. నెక్స్ట్ క్యాండిల్ ఫిఫ్త్ క్యాండిల్ మన ఫేవర్లోనే ఉంది. మంచిగా ఒక 1000 ప్లస్ అయితే వచ్చింది ప్రాఫిట్. బట్ మళ్ళీ కిందికి రావడంతో నేను ఎస్ఎల్ అనేది ట్రయల్ చేసా. చిన్న ఎస్ఎల్ మనకి హిట్ అయింది, 6 పాయింట్స్ ఎస్ఎల్. దాంట్లో 170 చేంజ్ అంత లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ మళ్ళీ పుట్ సైడ్ తీసుకున్నాం. దీంట్లో ఇట్లా సేమ్ అంతే. సెకండ్ క్యాండిల్ ఆ ఎంట్రీ అయిన నెక్స్ట్ క్యాండిల్ మన ఫేవర్లో వెళ్ళింది. బట్ అది ఇట్లా మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఈ ఫస్ట్ హాఫ్ కొంచెం సైడ్ వేస్ ఉండే మనకి బ్యాంక్ నిఫ్టీ, అందుకే లాస్ అనేది వచ్చింది. బట్ చాలా చిన్న లాస్ మనకి. లాస్ వచ్చేసి ఓన్లీ రెండిట్లలో 170 చేంజ్, అట్లా 170, 172, 178 అట్లా వచ్చింది ఫ్రెండ్స్. రెండు ట్రేడ్లో చూసుకోవచ్చు. పొజిషన్ ఇట్లా చూపెడతా. మొత్తం టోటల్ లాస్ వచ్చేసి మనకి 350 లాస్ వచ్చింది. 6 పాయింట్స్ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. అది నేను ట్రయల్ చేశాను. ఆ ట్రయల్ చేయడం వల్ల 6 పాయింట్స్ అయితే ఎస్ఎల్ హిట్ అయింది. నో ప్రాబ్లం, లాస్ అనేది యాక్సెప్టెడ్. చిన్న లాసే. ఇలా లాస్ అనేది చాలా చిన్నగా తీసుకోవాలి. మన ఫేవర్లో ట్రేడ్ ఉంది కాబట్టి నేను ట్రయల్ చేసాను కాబట్టి అలా అయింది. బట్ సైడ్ వేస్ వల్ల ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.